తిరుమలలోని అత్యంత దారుణమైన ఒక అపచారం బయటపడిందన్నమాట. ఇప్పుడు ఈ అపచారం గురించి చెప్పిన తర్వాత 100% మీరు షాక్ గురవుతారు. అదేంటంటే ఏదైతే ఘాట్ రోడ్ ఉందో ఈ ఘాట్ రోడ్‌లోని మన ఆంజనేయ స్వామి యొక్క విగ్రహంతోటి ఉంటదన్నమాట అక్కడ ఏరియాలో. ఆ ఏరియా ఎప్పుడైతే ఘాట్ రోడ్ అంటే ఎళ్తా ఉంటారో చాలామంది భక్తులు అక్కడ ఆగి ఆ ఆంజనేయ స్వామినైతే మొక్కుకొని అక్కడి నుంచి అయితే ప్రయాణం చేస్తారన్నమాట. గుడిపైకి ఎళ్తా ఉంటారు. ఇటువంటి క్రమంలోని ఆంజనేయ స్వామి విగ్రహం అయితే అక్కడ చోరీకి పాల్పడింది. అంటే ఎవరో దొంగతనం చేశారన్నమాట. దీని గురించి భక్తులందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ విగ్రహాన్ని ఎవరు తీసుకెళ్లారని చెప్పి దేవస్థానం అధికారులకైతే తెలపడం జరిగింది. దీని వెనకాలే అసలైన ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటన్నది మీకు వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ముందు ముందు చెప్తానన్నమాట. అసలు ఈ విగ్రహాన్ని ఎవరు తీసుకెళ్లారు? ఇది అంతటికి కారణం ఎవరు? అనే విషయాలు ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. ఎందుకంటే ఈ ఈ మధ్య కాలంలోని తిరుమల దేవస్థానం పైన కొంతమంది వేరే వ్యక్తులు అంటే కొన్ని శక్తులు ఈ విధంగా అయితే చెడ్డగా ప్రచారం చేయాలి, చెడ్డగా దేవస్థానాన్ని అయితే ఏదో విధంగా అయితే దిగదార్చాలని చెప్పేసి కొన్ని పన్నాగాలు పడుతూ ఉన్నారు. అటువంటి క్రమంలోనే ఇది కూడా జరిగి ఉండొచ్చని చెప్పేసి నా అనుమానం. సో ఏది ఏమైనా కానీ అసలు ఇది ఎలా జరిగిందనే విషయాన్ని మనం ఒకసారి క్లియర్ కట్‌గా మనం పిన్ టు పిన్, పాయింట్ పాయింట్ తెలుసుకుందాం. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. అసలు ఏం జరిగిందంటే ఏదైతే ఘాట్ రోడ్‌లోని ఈ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ఉందో అక్కడ అందరూ కూడా మొక్కుకుంటారని చెప్పాను కదా! ఈ విగ్రహాన్నే భక్తులు మొక్కుకుందాం అని చెప్పేసి అందరూ కూడా అక్కడికెళ్ళేటప్పటికి అక్కడ విగ్రహం లేదన్నమాట. ఎప్పుడైతే లేదో ఆ విషయాలన్నీ కూడాను తిరుమల దేవస్థానానికి అందబరిస్తే తిరుమల దేవస్థానం అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ దేవస్థానం అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారన్నమాట. మొత్తం సీసీ కెమెరాలో మొత్తం అన్ని ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే అక్కడ బయటపడింది ఏంటంటే ఒక వ్యక్తి కాషాయం దుస్తులు వేసుకొని దాన్ని దొంగతనం చేస్తూ అక్కడి నుంచి అంటే కాషాయం వస్త్రధారణలోనే దాన్ని మెలిపెట్టి తీసుకుని అక్కడి నుంచి పరారవుతున్నట్టుగా అయితే సీసీ కెమెరాలో మొత్తం క్లియర్‌గా రికార్డ్ అయింది. దీని గురించి తిరుమల దేవస్థానం అధికారులు అందరూ కూడాను చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే ఏదైనా ఒక గుడి ప్రాంగణంలోని ఏదైనా విగ్రహాలైనా గానీ, దానికి సంబంధించిన ఏదైనా వస్తువులున్నా గానీ, ఏవి కూడా మనం ముట్టుకోకూడదు. ఏ ప్రజలు కూడా దాన్ని ముట్టుకునే అధికారం లేదు. ఇక్కడే కాదు మామూలుగా ఎక్కడైనా గానీ, దేవుడికి సంబంధించిన ఏ విషయమైనా గానీ, ఏ వస్తువైనా గానీ ముట్టుకునే అధికారం ఎవరికీ లేదు. సో, అందుకని చెప్పేసి టీటీడీ అధికారులు అందరూ కూడా తీవ్రంగా కోపంగా ఉన్నారన్నమాట. ఆ వ్యక్తిని చాలా తొందరగా పట్టుకొని, అదే విధంగా ఏదైతే విగ్రహాన్ని తీసుకెళ్ళిపోయారో మళ్ళీ అదే విగ్రహాన్ని అదే ప్లేస్‌లో ప్రతిష్టాపన చేస్తాం. చాలా పూజలు గట్టా చేసి అని చెప్పేసి టీటీడీ దేవస్థానం అయితే చెప్పిందన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉందన్నమాట. ఏంటంటే రీసెంట్‌లీగానే కొంతమంది ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళు నాన్ వెజ్ గట్టా తీసుకొచ్చి అక్కడ తినడం, ఇటువంటి అపచార పనులు గట్టా చేశారు. ఎవరైతే కొంతమంది అదే దారిలోని అలిపిరి మెట్లు మార్గం ద్వారంగానే దేవస్థానం పైకి వెళ్తా ఉంటారు. ఎందుకంటే దగ్గర దగ్గర 3340 మెట్లు ఎంతో సంథింగ్. ఈ మెట్లు ఎక్కడానికైతే భక్తులందరూ కూడా పాపం కింద నుంచి పైదాకా వెళ్తా ఉంటారు. దగ్గర దగ్గర 14 కిలోమీటర్లు అంత దూరం ఉంటదది. సో, ఇటువంటి క్రమంలోనే ఎవరైతే ఈ వర్క్ చేసుకోవడానికి వస్తారు కదా! వర్కర్స్ ఉంటారు. తిరుమల దేవస్థానం అండర్‌లో పనిచేసేవాళ్ళు. ఈ లేబర్ వర్క్ అది చేసుకునే వ్యక్తులు ఏంటంటే రోజు కూలి పని చేసుకునే వ్యక్తులు కొంతమంది నాన్ వెజ్ ఐటెమ్స్ తీసుకొచ్చి తింటా ఉన్నారన్నమాట. దీన్ని కొంతమంది ఎవరైతే భక్తులు ఉన్నారో నడుచుకుంటూ వెళ్ళే భక్తులు అడిగారు వాళ్ళని, ప్రశ్నించారు. ఇదేంటిది? ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇది కరెక్ట్ కాదు కదా! మీరు చేసే దాంట్లోని ఎంతవరకు ఇది భక్తి ఉంది? ఇది అపచారం కదా! మీరే చెప్పండి అని చెప్పేసి అడుగుతుంతోటి మీకు సంబంధం ఏంటి? మేము ఎప్పుడు ఇలా తెచ్చుకొని తింటాం అని చెప్పేసి ఎదురు ప్రశ్నలు చేయడంతోటి అక్కడి నుంచి ఆ విషయాన్ని టీటీడీ అధికారులకైతే చేర్చడం జరిగింది. అప్పట్లో కూడా చాలా పెద్ద దుమారమే నడిచిందన్నమాట. ఎందుకంటే ఏడుకొండలవాడి యొక్క ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియా అంతా కూడాను పుణ్యక్షేత్రంగా భావిస్తారు హిందువులందరూ కూడా. అక్కడ ఏది కూడా మనం అపచారంగా ఏ పనులు చేయకూడదు. అక్కడ నాన్ వెజ్ ఐటెమ్స్ తినకూడదు. అంతేకాకుండా ఎవరైతే మద్యపానం గట్టా తాగుతూ ఉంటారో అటువంటి వ్యక్తులు కూడా అక్కడ డ్రింకింగ్ గట్టా చేయకూడదు. అదంతా నిషేధితమైన ప్రాంతం. అయినా గానీ కొంతమంది వ్యక్తులు కావాలనే ఏదో విధంగా చెడ్డగా ప్రచారం చేయాలని, లేకపోతే కొంతమందికి అలవాటు చేసి ఏదో విధంగా అయితే చెడ్డగా పేరు తీసుకురావాలని చెప్పే విధంగా అయితే కొంతమంది ఇటువంటి ఘటనలు పాల్పడుతూ ఉంటారు. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహం ఏదైతే ఉందో విగ్రహాన్ని కూడా తీసుకెళ్ళిపోయిన వ్యక్తి ఎవరో తెలీదు గానీ, ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళిపోయేంత అవసరమే వచ్చింది అతనికి. అది కూడా ఒక పుణ్యక్షేత్రం ఏరియాలోని
ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎత్తుకుపోయాడంటే దీని వెనకాల ఏదో పెద్ద కుట్రే ఉందన్నమాట. ఏదో పెద్ద కుట్రే ఉంది. ఎందుకంటే ఏదో విధంగా దీన్ని వైరల్ చేసి ఏదో విధంగా అయితే తిరుమల దేవస్థానానికి చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పేసి కొంతమంది శక్తుల కింద తయారయ్యి కొంతమంది ఈ విధంగా అయితే పాల్పడతా ఉన్నారు. సో ఏది ఏమైనా కానీ టీటీడీ అధికారులు అయితే ఆ వ్యక్తి ఎవరో మేము పట్టుకుంటాం, చాలా తొందరగానే పట్టుకుంటాం, అతని మీద కఠినమైన శిక్షలు కూడా వేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మరి. సో మరి వేచి చూడాలి మనం. ఆ వ్యక్తికి ఏ విధంగా అయితే ఇటువంటి శిక్షలు పడతాయి వేచి చూడాలి. ఎందుకంటే మళ్ళీ రాబోయే భవిష్యత్తు రోజుల్లోని ఇటువంటి ఘటన మళ్ళీ పునరావృతం అవ్వకూడదు. ఎందుకంటే రీసెంట్లీగా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా అయింది. తిరుపతిలోని ఒక హోమ్ స్టేలోని దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఒక వ్యక్తి ఒక హోమ్ స్టేలోకి వెళ్ళిపోయాడనమాట. ఐడి కార్డ్, డూప్లికేట్ ఐడి కార్డ్ తీసుకొని చూపించి వాళ్ళకి ఏదైతే హోమ్ స్టే నిర్వాహకులు ఉంటారో వాళ్ళకి అబద్ధం చెప్పి వెళ్ళిపోయాడు. కానీ హోమ్ స్టే నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో దాన్ని ఫైండ్ అవుట్ చేయలే. మార్నింగ్ 6 అయిన తర్వాత వాళ్ళకి తెలిసిందన్నమాట వీళ్ళు నిజమైన పోలీసులు కాదని చెప్పి పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి వాళ్ళు పట్టుకున్నారు. ఈ విధంగా అయితే తిరుపతిలోని కూడాను చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే తిరుపతి సిటీ చాలా బాగా డెవలప్ అవుతుంది. ఎక్కడ చూసినా కానీ ప్రజలు పెరిగిపోతున్నారు, పాపులేషన్ పెరిగిపోతూ ఉంది అక్కడ. ఎందుకంటే అక్కడ ఎడి చూసినా కానీ ఉపాధి ఉందన్నమాట. ఎందుకంటే సిటీ అయిపోతుంది కాబట్టి, పెద్ద సిటీ అయిపోతుంది కాబట్టి పలు ప్రాంతాల నుంచి పలు రకాల వ్యక్తులు గట్టు వస్తూ ఉంటారు. అక్కడ వచ్చి ఉపాధి నిమిత్తం పనులు చేస్తూ ఉంటారు. దీంట్లో రకరకాల మనుషులు గట్టు ఉంటారన్నమాట. అటువంటి వ్యక్తులతో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఈరోజు ఇతను విగ్రహం ఎత్తిపోయాడు. ఒక తిరుమల ఆధీనంలో ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని ఎత్తిపోయాడు. అటువంటిది ఒక తిరుపతిలోనే ఏదైనా వస్తువులు దొంగతనం చేయడానికి చిన్న పని మాట వాళ్ళకి. వితిన్ సెకండ్లో అయితే ఏదైనా దొంగతనం చేసి పట్టుకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే తిరుపతి ప్రజలందరూ కూడా దీని మీద గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా దీని మీద అలర్ట్గా ఉండాలని నేను ప్రతి ఒక్కరు కూడా చెబుతూ ఉన్నాను. మరీ ముఖ్యంగా అయితే ఏదైతే తిరుమలలోని జరుగుతున్న ఈ సంఘటనల గురించి అయితే తిరుపతి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఇటువంటి సంఘటనలు జరగకుండా మీరు అక్కడ దగ్గరగా ఉంటారు కాబట్టి ఎవరైనా అటువంటి అనుమానితులు కనిపిస్తే అటువంటి వ్యక్తుల్ని మీరు 100% పట్టుకొని పోలీసులకు అప్పచెప్పండి. ఎందుకు చెప్తున్నానంటే కావాలనే కొంతమంది శక్తులు ఏంటంటే ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఏదో విధంగా చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి, లేకపోతే అక్కడ విగ్రహాలు తిరుమల ఏరియాలోని ఏదైతే విగ్రహాలు ఉంటాయో విగ్రహాలన్నింటిలో కూడా చాలా ప్రతిష్టాత్మకమైన విగ్రహాలు. మరి అటువంటి విగ్రహాలు వేరే ప్లేస్ తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అమ్మేసే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. ముందుగానే ప్లానింగ్ వేసుకొని ఆ విగ్రహం తీసుకెళ్ళి మేము ఇస్తాం, ఈ విగ్రహానికి ఎంత ఇస్తారు మీరు చెప్పండి అని చెప్పేసి ముందుగానే ప్లానింగ్ వేసుకొని కొంతమందికి ఈ విధంగా అక్రమంగా అయితే అమ్మే అవకాశాలు కూడా ఉంటాయి. సో అటువంటి అన్నీ కూడా నియరెస్ట్గా తిరుపతిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడాను గమనించాలి. ఒకవేళ మీకు ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక పోలీసులకి ఇమీడియట్గా అయితే మీరు కంప్లైంట్ చేయాలన్నమాట. ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా వచ్చి వాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళు మీరు ఎందుకు ఇటు ఏరియాలోని అనుమానితంగా తిరుగుతుందని చెప్పేసి వాళ్ళు గట్టిగా అడిగేటప్పటికి ఏదైతే సంఘటన జరగవలసింది ఉందో అదే ఆగిపోద్ది అన్నమాట. ఇప్పుడు ఈ దొంగతనమే కాదు, చాలా విషయాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. తిరుపతి ఎందుకంటే డెవలప్ అవుతుంది కాబట్టి బాగాను కొన్ని క్రైమ్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి అక్కడ. పలు ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ కొంతమంది ఇటువంటి క్రైమ్ కూడా చేస్తూ ఉన్నారు. ఈ క్రైమ్ నుంచి మీరు తప్పించుకోండి. అంతేకాకుండా ఈ క్రైమ్ని ముందుగానే పసిగట్టి మీరు పోలీసులకి అందజేయండి. ఇలా అందజేయడం వల్ల మన తిరుపతి ఏదైతే ఉందో తిరుపతి మనం చాలా సురక్షితంగా మనం కాపాడుకునే వ్యక్తులు అవుతాం అన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నాను. సో చూశారు కదా, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందు తీసుకొస్తూ ఉంటాను. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీద మీకు ఏమనిపిస్తుందో దాని మీద కామెంట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.